మనకి ఎంఎస్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చి దాదాపు 5 సంవత్సరాలు అవుతూ ఉంది కదా. మరి ఈ 5 సంవత్సరాల నుంచి కూడా కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. మరి ప్రతి ఇయర్ కూడా ఐపీఎల్ ఆడుతూ ఉంటే ఒకటే క్వశ్చన్ ఎదురవుతూ ఉంది, ఎప్పుడు మీరు ఐపీఎల్కి రిటైర్మెంట్ ఇస్తారు అని చెప్పేసి. సో దానికి ప్రతి ఇయర్ కూడా ఒకటే సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడు కూడా రీసెంట్గా ఒక ఈవెంట్కి అటెండ్ అయ్యాడు అనమాట చెన్నైలో. మరి ఆ చెన్నైలో ఈవెంట్లో కూడా సేమ్ ఇదే క్వశ్చన్ ఎదురైంది. సో ఇదే క్వశ్చన్ ఎదురైతే సేమ్ ఆన్సర్ ఇచ్చాడు, ఏది నాకు ఇంకా టైం ఉంది, సో డిసెంబర్ వరకు వెయిట్ చేస్తాను, అప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటాను ఆడాలా వద్దా అనేది అని చెప్పేసి ఎంఎస్ ధోని దీని గురించి చెప్పాడు. అయితే మరి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మరి ఒక రిపోర్టర్ అడిగింది ఏంటంటే, సార్ మీరు డెసిషన్ తీసుకోవడం కాదు, ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్లో కూడా మీరు ఆడాల్సిందే అని చెప్పేసి మరి ఒక రిపోర్టర్ అడిగాడు అనమాట. సరే దానికి ఎంఎస్ ధోని ఏం చెప్పాడు, సరే ఆడతాను, నువ్వు చెప్పినట్టుగానే ఆడతాను, మరి ఇప్పుడు నాకు కాలు నొప్పి పడుతుంది, మరి ఆ కాలు నొప్పి ఎవరు భరిస్తారు అని చెప్పేసి ఒక సరదాగా క్వశ్చన్ వేసాడు అనమాట. అయితే మరి ఇదంతా పక్కన పెడితే నెక్స్ట్ సీజన్లో, ఇది లాస్ట్ సీజన్లో చూసుకుంటే మనకి రుతురాజ్ గైక్వాడ్ బయటికి వెళ్ళాడు అని చెప్పేసి తాత్కాలికంగా ఎంఎస్ ధోని కెప్టెన్ కొన్నాడు. మరి ఇప్పుడు మరి రుతురాజ్ గైక్వాడ్ మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడు కెప్టెన్గా ఎంఎస్ ధోని కంటిన్యూ అవుతాడా, లేదంటే రుతురాజ్ గైక్వాడ్ కంటిన్యూ అవుతాడా, లేదంటే ఇంకో రూమర్ ఏమనిపిస్తుంది, సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ని వదిలేసి మరి వేరే ఫ్రాంచైజీకి వెళ్ళబోతున్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. ఒకవేళ వేరే ఫ్రాంచైజీకి వెళ్తే మరి సిఎస్కే తీసుకోవడానికి కూడా అతనికి సిద్ధంగా ఉంది. సో కాబట్టి మరి సంజు శాంసన్ని తీసుకొని అతన్ని కెప్టెన్గా చేస్తారా, లేదంటే రుతురాజ్ గైక్వాడ్ని చేస్తారా, లేదు అంటే మరి ఎంఎస్ ధోనియే కంటిన్యూ అవుతాడా అనేది సో చూద్దాం ఏం జరిగిద్ది అనేది.